హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ మిన్ను వ్లాగ్స్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఈ వ్లాగ్ అనుకుంటున్నారా? టుడే అయితే మా హస్బెండ్ వస్తున్నారు. మాతో అయితే 1 డే అయితే ఉంటారు. ఎలా ఉంటాము, మిన్ను ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది ఈ వ్లాగ్కు తీస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మా హస్బెండ్ ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళారు, హెడ్ కానిస్టేబుల్ది. అది పూర్తయ్యాక ఇటు వస్తా, ఇక్కడికైతే వస్తున్నారు. 1 డే మాత్రమే, 24 hours వాళ్ళ ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసి ఇటైతే వస్తున్నారు. ఎలా ఉంటుంది మిన్ను అసలు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది చూపిస్తాను. ఫస్ట్ ఇవాళ ఇప్పుడు టైం వచ్చేసి 8:30, 9 అయిపోతుంది. మా ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ 4 కల్లా మీ మిన్ను లేచేపాటికైతే మా ఇంటికాడ ఉంటాడు. ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. ఓకే, మిన్నుకైతే న్యూగా ఇవాళ టుడే అయితే వచ్చింది. బండి అయితే తీసుకున్నాము. ఎంత పడింది? 900, 950 అలా పడింది. చాలా బాగుంది. దాంతో అయితే ఆడుతున్నాడు. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వ్లాగ్, అంటే చిన్న క్లిప్. ఏంటంటే ఆయన వస్తున్నారని వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఆయన వచ్చిన ఆనందంలో వీడియో అసలు తీసినానని మర్చిపోయాను. అందువల్ల అయితే ఏం తీయలేకపోయాను. ఆయన కైక్లూరులో దిగేసి వస్తుండగా అయితే తీశాను. అంటే వీడియో తీద్దాము అనుకున్నాను, జస్ట్ ఆయన వచ్చిన సంతోషంలో అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక వచ్చాక ఫ్రెష్ అయ్యాక అయితే తీశాను. చూడండి, ఇదే ఫ్రెష్ అయ్యాక వచ్చి తీశాను. బ్యాగ్లో ఇవన్నీ తెచ్చింది అయితే సారీ మర్చిపోయాను, నేనైతే గుర్తులేదు. లేకంగా నాన్న కూసులు చెప్తున్నాడు మిన్ను. మిన్ను ఎవరు? మిన్ను వెళ్ళడేమో రాడేమో అనుకున్నా, కానీ వెళ్ళిపోయాడు. ఎవరు మిన్ను? మిన్ను మిన్ను తల్లి ఎవరే? ఎవరు? 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 సర్లే కానీ ఎవరు? అబ్బాయి? నానా? ఎవరు చెప్పమ్మా? మిన్ను ఎవరా? రావేగా? ఇదిగో దా, డాడీ అంకల్ వెళ్ళిపోతావా? బాయ్ మిన్ను, బాయ్. అవ్వా, ఇన్ని రోజులు చూశాను కదరా. దా వచ్చాడో లేదో, వాళ్ళు ఆడేసి ఉండి బండి ఎక్కించమన్నాడు. మా హస్బెండ్ కోసం నేను చేసే వంటలు బజ్జీ, అలాగే ఇడ్లీ, ఇదిగోండి చట్నీ అయితే తయారు చేశాను. పెసరట్లు కూడా నానేసాను. పెసలు అట్లు వేద్దామని, మరి కుదిరితే వేస్తాను, లేకపోతే లేదు. ఇది రేపొద్దున వండుతాను. ఇదిగోండి బజ్జీ అయితే అవుతున్నాయి. ఇదేనండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్ కోసం వేశాను. ఇడ్లీ కూడా ఉడికిపోయింది. పెసరట్టు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి బజ్జీలు అయితే తయారైపోయినాయి. ఇదిగోండి పెసరట్లు బ్యాటర్ అయితే ఇదిగోండి. ఇంతే చట్నీ కూడా రెడీ చేస్తాను కదా, మా ఆయనకైతే పెడతాను. ఎలా ఉందో చెప్తారు, మీరే వినేయండి. ఇదిగోండి ఇదిగోండి. ఎంత ప్రయత్నం చేసి ఎలా చేసా? ఎలా ఉంది చెప్పు, ఎవరి ఎక్స్ప్రెషన్ ఏ మాట వినియా? బాగుందా? సూపర్. నువ్వు సూపర్గా అనుపతి బాగుంటుంది. టిఫిన్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు క్లీనింగ్ అయితే ఉంటుంది. ఎప్పటిదప్పుడే క్లీనింగ్ అయితే చేసేస్తాను, ఎందుకంటే మళ్ళీ వంట చేయాలి కదా. ఇప్పుడైతే 8 అవుతుంది. 8 కల్లా టిఫిన్ అయితే అయిపోయింది. ఇవాళ ఈ కంట్లు అయితే తోమాలి. ఇన్ని అయినాయి ఇవాళ.
ఇప్పటికి అయింది ఫ్రెండ్స్, ఇప్పుడు 8 అయింది టైము. మొత్తం కూడా అయిపోయింది. మొత్తం క్లీనింగ్ అంతా చేయాలి, అంట్లు కూడా తోమేయాలి. మిన్ను అయితే వాళ్ళ డాడీ బండి కొన్నాడు కదా, దాన్ని టైట్గా బిగిస్తున్నాడు. నేనైతే ఇక్కడ వంట 9కి 9:30కి వెళ్ళి స్టార్ట్ చేస్తాను. బిర్యానీ అయితే తయారు చేస్తాను. చూడండి, వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి, గ్యాస్ పై క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తము కూడా. ఇదిగోండి, ఇదైతే మా అత్తయ్యకి టిఫిను. మా హస్బెండ్ కోసం ఇదిగోండి ఇవాళ పెసరట్టు, బజ్జీ, ఇడ్లీ చేశాను కదా, వాళ్ళకి కూడా మా అత్త అయితే పని మొత్తం అయిపోయాక వచ్చి అయితే తినిద్ది, డైలీ తినిద్ది. మేము ఉన్న రోజులు పెడతాము. మా ఆయన తెచ్చిన క్యాంటీన్ సామానం చూడండి ఫ్రెండ్స్, ఎన్ని తెచ్చాడో. నీ నీ వద్దులే షార్ట్లు. ఎవరన్నా తెలియదు లైన్ పెట్టుకుని పెట్టుకుంటారు. నాకు చెప్పులు అంటే చాలా ఇష్టం, రకరకాలు. కానీ మా హస్బెండ్ నాకు తెలియకుండా సర్ప్రైజ్కి అయితే తెచ్చారు. నీకు ఒక గిఫ్ట్ తెచ్చారంటే ఇంకేం తెచ్చారు అనుకుంటున్నా, చెప్పులు అయితే తెచ్చారు. సో హ్యాపీ. మిన్ను ఎక్కడికి వెళ్తున్నా? చికెన్ తేవడానికి వెళ్తున్నా. మిన్ను చెప్పు. కక్క బాయ్ బాయ్, ఇది చూడు బాయ్. వీళ్ళైతే బయటకు అయితే వెళ్ళారు చికెన్ అయితే తీసుకురావడానికి. నేనైతే ఈ లోపల మొత్తం కూడా ఇల్లు మాప్ పెట్టేసేసి దుప్పట్లు అవైతే మడత పెడుతున్నాను. ఇక మొత్తం వాళ్ళు వచ్చేపాటికి మిన్ను వచ్చే కానీ వంట అయితే చేయాలి కాబట్టి మొత్తం కూడా పని అంతా కూడా చేసేస్తున్నాను. మిన్ను చూడండి బాల్ ఇమ్మని ఎలా అడుగుతున్నాడో. ఏంటిదమ్మా అది? ఏంటిది? బాల్. ఏం పేరమ్మా దాని పేరు? మిన్ను బాల్. చిన్న చిన్న మాటలు అయితే ఇప్పుడే వస్తుంది మిన్నుకి. ఏం తెచ్చారా? తిన్నాడా? వెళ్ళి కాలు కడుక్కోండి. ఏం కొనిపెట్టలేదమ్మా? రాడు నీ దగ్గరికి. ఇక కొనలేదండి ఏమి. అలిగాడు. తీసుకెళ్ళి తీసుకొస్తామే పాపం. మెన్నుగా చాక్లెట్ అన్న కొనలేదురా. అడ్డం తిరగలేదా? వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చూడండి మటన్ అయితే తీసుకొచ్చాడు. 2 కేజీలు. 2 కేజీలు బావా. ఫ్రెండ్ సర్కిల్ కోసం. ఎర్రగా ఉంది, మంచిదా? మంచిదేనా? తెల్లగా ఉందనుకో చచ్చిపోయిందని. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. బిర్యానీ, ఎగ్ బిర్యానీ అయితే వేసాను. అంటే మటన్ తెచ్చారు కాబట్టి నేనేమి చికెన్ ఏం తెమ్మనలేదు. ఇక మటన్తోనే బిర్యానీ అండ్ ప్రాన్స్ మా అమ్మ పంపించింది. ప్రాన్స్ ఫ్రై చేశాను. అలాగే మీకు అయితే చూపిస్తాను చూడండి ఏమేమి చేశాను అన్నది. చాలా ఐటమ్స్ చేశాను. 1 డేనే కదా ఉంటారని చెప్పి. ఇక పెడదాము అనుకుంటున్నాను కానీ లేట్ అయిపోతుంది. మా హస్బెండ్ వెళ్ళి 1 వీక్ అయితే అయిపోతుంది. ఇవాళ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది ఎప్పుడు పెడతాను మరి. అందుకే మళ్ళీ మా హస్బెండ్ వచ్చేస్తారు, మీరు కన్ఫ్యూజన్ అయిపోతారని చెప్పి వారం రోజులు అవుతుంది. మా ఆయన ఇంకా 2 డేస్ 3 డేస్లో అయితే వస్తారు. అందువల్ల మళ్ళీ ఆ వీడియో కూడా పెట్టాలి కాబట్టి నేనైతే కన్ఫ్యూజన్ అవుతారని చెప్పి ఈ వీడియో అయితే తొందరగా అయితే పెడుతున్నాను. బాబాయ్ వెళ్తేనే వెళ్తానని చెప్పు, మళ్ళీ పిల్లల అమ్మతో చెప్పుద్దే. మరి ఏమైనా ఉండే ఎక్కడికి 2 కిలోమీటర్ల తర్వాత నేను ఇల్లు కమ్మా 2 కిలోమీటర్లంట. 3 కిలోమీటర్లు దొరకలే కదా. మాట ఎక్కి అక్కడ వెళ్ళేసాను. నాకు వెళ్ళి 1 గంట కూర్చోటం అంటే ఎవరిని వెళ్తాం సామానంతా ఉన్నామా జాగ్రత్తగా. ఎలా ఉందో వాతావరణం వీడియో ఉంది ఇక్కడ.
వండుకుని తింటారులే, రొయ్యలు ఎప్పుడు వేస్తాం మరి, కూర నంచుకుంటారుగా. రొయ్యలు ఫ్రై, బిర్యానీ, ఆనియన్స్ వస్తుంది. గుడ్ న్యూస్ అయితే చెప్తాను, త్వరలో అయితే చెప్తాను, రిలీజ్ అయితే చేస్తాను. అసలు చాలా హ్యాపీ. మా హస్బెండ్ కూడా 1-2 డేస్లో అయితే వస్తారు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అంటే ఈ వీడియో తర్వాత ఇంకా 2 వీడియోస్ తర్వాత మేము మా హస్బెండ్తో షాపింగ్కి వెళ్ళిన వీడియో, అలాగే నేను డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఒకటి చేశాను. అది అప్లోడ్ చేశాక మా హస్బెండ్ వచ్చింది అయితే పెడతాను. ఎందుకు వచ్చారు ఏంటి అన్నది ఆ వీడియోలో అయితే చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా రెగ్యులర్గా అయితే చూడండి. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బిర్యానీ, వేడి వేడి బిర్యానీ, మటన్ కర్రీ, ఎలా ఉంది బాబు బిర్యానీ? నీ చేతులతో చేసావా? డైలాగ్ బాగా అంటే చాలా పెద్దగానే తీసాను వీడియో అయితే, కానీ చాలా లాంగ్ అయిపోతుంది. 24 సెకండ్స్ అలా అయితే వస్తుంది. ఎందుకని చెప్పి నేను ఈ 2 వీడియోల కింద అయితే పెడుతున్నాను. పార్ట్ 1, పార్ట్ 2 అయితే మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను వీడియో. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూస్తున్నారు కదా, మేమైతే నేను మార్నింగ్ 3 కాడి నుంచి 5 వరకు అయితే వీడియో తీసాను. అక్కడ నుంచి నెక్స్ట్ది వేరే చోటకైతే వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. ఇంకోండి మిన్ను కూడా అయితే పడుకున్నాడు, ఇప్పుడు లేస్తున్నాడు ఫ్రెండ్స్. 5 అవుతుంది. చూడండి, ఇద్దరు సోఫాలో కూర్చుని ఎలా టీవీ చూస్తారు. ఇదేనండి వీడియో. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వీడియో అయితే నెక్స్ట్ పార్ట్ 2 అయితే పెడుతున్నాను. ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.